అందరికీ నమస్కారం మూర్తి గారు. ఖచ్చితంగా ఖచ్చితంగా శుభశకునంలే. ఎందుకంటే కాసేపు మనం అంటే ఏదైతే ఈ 5 సంవత్సరాల తాలూకా పరిపాలన ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించేటప్పుడు ఏది జరిగినా మన మంచికే అని అనుకోలేం. కానీ ఇవాళ జరిగింది అంటే ఆ పాలన, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ పాలన నేపథ్యంలోనే ఇవాళ ఉన్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. కానీ కాకపోతే ఈ 5 సంవత్సరాల తాలూకు విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలా అనుకోవడానికి లేదు. ఇవాళ అయితే ఒక మంచి వాతావరణం నిర్మాణం అయింది. ఖచ్చితంగా దాడుల విషయంలో మాత్రం మీరు ఏదైతే పిలిపించారో దాన్ని అందరం అంగీకరించాలి. అంటే మేము ఉన్నటువంటి పక్షాలుగానే కాకుండా ప్రజలందరూ కూడా. ఎందుకు అనేసి అంటే ఇవాళ వచ్చినటువంటి తీర్పు, వాళ్ళు ఒక 5 సీట్లు కోల్పోయి 11 సీట్లకే మిగిలారు. వాళ్ళు దాని మించిన పెద్ద పనిష్మెంట్ ఇంకేం ఉండదండి. వాళ్ళకి మానసికంగా నిద్రలు ఉండవు 5 ఏళ్ళు. ఇప్పుడు 5 సీట్లే పోయాయి వాళ్ళకి. 11 అంటే 151 కదా, మధ్యలో 5 పోయింది. 5 సీట్లు పోయి 11 మిగిలాయి వాళ్ళకి, మధ్యలో 5 పోయినాయి. అయితే ఒక్కటి ఎందుకు పోయాయి వాళ్ళకి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వైనాట్ 175 అనుకున్న వాళ్ళు ఎందుకు వచ్చింది అనేసి అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి దాష్టీకాలు, నిజంగా మీకు వ్యక్తిగతంగా జరిగినటువంటి దాష్టీకాలు నిజంగా ఇవాళ్లే మీరు మీడియా పరంగా ఓపెన్ అయ్యారు అనుకుంటాను. కొన్నే తెలుసు బాహ్య ప్రపంచానికి కానీ, లేకపోతే మా బోటి వాళ్ళకి కానీ. అన్ని తెలుసు అని తెలియదు. అంటే మీరు పడినటువంటి బాధలు, మీ మీద పెట్టిన కేసుల గురించి తెలుసు, కానీ మీరు పడినటువంటి బాధలు ఈవేళ మీరు ఓపెన్ అయ్యారు అనుకుంటారు. మీలాంటి చాలా మంది వ్యక్తులు పర్టికులర్ గా ఈ భౌతిక దాడులు వీటికి సంబంధించి భారతీయ జనతా పార్టీగా మాకున్నటువంటి అనుభవాలు, ఏదైతే గత ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో అయితేనేమి ఇతరత్ర కొన్ని సంఘటనల్లో మాకున్నటువంటి అనుభవాలు ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇవాళ మనకి మ్యాండేట్ వచ్చింది అనేసి అంటే, ఇవాళ ఈ సీట్లు మనకి రావడానికి కారణం ఏంటనేసి అంటే వాళ్ళు అంత ఎక్కువ దాష్టీకాలకు పాల్పడ్డారు కాబట్టి మనకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు చేసిన తప్పే మనం చేయకూడదనే దానికి ఒకటి మనం కమిటీ. ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా సరే ఎంకరేజ్ చేసేది కాదు. దీపక్ రెడ్డి గారు కూడా వారు చెప్పినటువంటి సలహా మేరకు పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎక్కడ కూడా ఇటువంటి దాడులకి ప్రోత్సహించే చరిత్ర కూడా గతంలో ఎక్కడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అరికట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలి. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తాం. ఉంటుంది ఖచ్చితంగా ఆవేశకాలు ఉంటాయి. ఇంకా చెప్పాలనేసి అంటే మనలాంటి వాళ్ళు మీద నుండి చెప్పేటప్పుడు కింద బాధితుడు ఆడి తాలూకా గుండె ఆడి తాలూకా కడుపు తరుక్కుపోతుంటది. వాడు చూస్తే ఈ పరిస్థితి వస్తే ఆడ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేడు డెఫినెట్ గా. కానీ పై నుండి మనం సర్దుబాటు చేయాలా. ఇది వాళ్ళకి ఈ దుస్థితి వచ్చింది అనేసి అంటే ఇది ఇలాంటివే కారణం, మనం అట్లాంటివి చేయకూడదు అని ఖచ్చితంగా చేయాలి. అది ఒక మంచి పిలుపు, దాన్ని ఆహ్వానించదగినటువంటిది. కాకపోతే ఢిల్లీలో సంబంధించినటువంటి పరిణామాలు ఇవి ఒక రకంగా ఇవాళ ఒక 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇవాళ మనం చూసాం. కానీ ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తాలూకా ప్రయాణం ఇదేదో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రయాణం అంటే 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ ఏట పడింది. కానీ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి 4 దశాబ్దాల పైచిలుకు, అంటే తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఆవిర్భావం నుండి ఉన్నటువంటి సంబంధాలు మనం ఒకసారి తీసుకుంటే, లేదు పర్టికులర్ గా ఇటీవల కాలంలోనే తీసుకున్నట్లయితే 99 అవ్వచ్చు, లేకపోయినట్లయితే 2004 అవ్వచ్చు, 2014 అవ్వచ్చు, 2024 అవ్వచ్చు. మధ్యలో 9, 19కి సంబంధించినటువంటి కొన్ని చేదు అనుభవాలు. అంటే 2 రాజకీయ పార్టీలు ప్రయాణం చేస్తుండేటప్పుడు ఒక రాజకీయ పార్టీలో నేను ఎప్పుడూ చెప్తా, భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా చెప్తాను, నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తని, నా కార్యకర్తలు నాలాంటి కార్యకర్తలతో సమూహం భారతీయ జనతా పార్టీ. నా పార్టీలో కూడా ఒక యశ్వంత్ సిన్హా మనం చూసాం. మనం అందరికీ తెలిసినటువంటి విషయం. ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడుతున్న సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు, ఒకప్పుడు మాతో పాటు పనిచేసినటువంటి నాయకుడు ఆయన. అంటే నేను ఎందుకు అది కోట్ చేశాననేసి అంటే
మనతో పాటు పనిచేసి మా ఐడియాలజీతో పనిచేసినట్టు బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఆ విధంగా పేలాపలు పేలేటప్పుడు ఒక 2 పార్టీలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు నాటి పరిస్థితుల ఆధారంగా కొన్ని ఏదన్నా చిన్న చిన్న సంఘటనలు ఉన్నప్పటికీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మొదటి నుండి రిలయబుల్ పార్ట్నర్స్, విశ్వసనీయతతో కూడుకున్నటువంటి పక్షాలు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 2 సీట్లతో మొదలైంది. ఆ 2 సీట్లు 1 సీట్ టీడీపీ పొత్తుతో హన్మకొండ జంగారెడ్డి గారు. అప్పటి నుంచి అదే చెప్తున్నా అదే ఇప్పుడు అట్లాంటి అదే నేను అందువల్ల నన్ను పార్టీ పుట్టిన నుండి, తెలుగుదేశం పార్టీ పుట్టిన నుండి భారతీయ జనతా పార్టీ పుట్టిన నుండి అంటే దాదాపు 2 సంవత్సరాలే కదా తేడా. 80-83 కదా. నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ దించినప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారు, అటల్జీ, అద్వానీజీ అందరూ బెంగళూరులో దాచింది కూడా వాళ్ళే. ఎస్ అదే చెప్తున్నా. అందువలన ఈ దశాబ్దాల పాటు మా మధ్య ఉన్నటువంటి సమన్వయం అయితే అవ్వచ్చు, లేకపోతే పరస్పర సహకారం అవ్వచ్చు, పరస్పర లబ్ధి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రకంగా తీసుకున్నా సరే ఇది దేశానికి కొత్త కాదు, రాష్ట్రానికి కొత్త కాదు, దేశంలో ప్రజలకి, రాష్ట్రంలో ప్రజలకి అందరికీ ఇది ఒక ఆమోదయోగ్యమైనటువంటి కలయిక. నేను ఇంకా కూడా చెప్తా, ఏదైతే మేము కలిసేటప్పుడు కూడా చాలా మందికి కొన్ని సందేహాలు ఉండేవి అబౌట్ ఓట్ ట్రాన్స్ఫర్ అండ్ కోఆర్డినేషన్. ఏం జరిగింది? ఇవాళ చక్కగా కోఆర్డినేట్ అయ్యింది, అందరూ కలిసి పనిచేసుకున్నాం, అందరూ లబ్ధి పొందాము. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రజలు ఆచరించారు. చాలా మంది మీరు గమనించే ఉంటారు, మేము కలయిక ప్రారంభమైన నుండి మూర్తి గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు, లేకపోతే మోడీ గారు ఆయన మాటలు, లేకపోతే అలాంటి నేను డిబేట్ లో కూర్చొని మీతో వాదించినటువంటి వాదనలు కూడా ట్రోల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజలు నమ్మారా? చేసిన వాళ్ళే నమ్మారు, చేసిన వాళ్ళే చూశారు. అవి తప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. కారణం ఏంటనేసి అంటే రాజకీయాల్లో ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి ఒక బంధం ఏదైతే ఉందో, దశాబ్దాల పాటు కొనసాగినటువంటి బంధం నేపథ్యంలో ఇవన్నీ కూడా చిన్న గీత అయిపోయాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ సెంట్రిక్ అట్రాక్షన్ ఏదైతే ఢిల్లీలో కూడా. అయితే ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటనేసి అంటే వారు 14లో పార్టీ పెట్టిన మరుక్షణము గుజరాత్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కలిసి ఆ రోజు నుండి ఇచ్చినటువంటి మద్దతు నేపథ్యం తర్వాత కూడా సరే ఏదన్నా ఏముందండి, హోదా గురించే 2 పార్టీలు విడిపోయినాయి. ఓపెన్ ఇది, ఇందులో ఏముంది? రాష్ట్ర ప్రయోజనాల గురించే, మీరు దేశ ప్రయోజనాల గురించి. మూర్తి గారు నేను అదే చెప్పా. మిగతా మా మధ్య అంటే ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు ఈ 3 రోజులుగా 4 రోజులుగా. అవేమీ మా మధ్య విడిపోవడానికి కారణం కాదు. కేవలం ప్రత్యేక హోదాకి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా. అంటే మరి దానికి విడిపోయారు కదా. ఇప్పుడు మీరు నేనే 13 జిల్లాలు తిరిగాను. నేను శ్రీకాకుళం వచ్చిన మీరు కూడా నా డిబేట్లో పాల్గొన్నారు. ఢిల్లీతో ఏపీ రెడీ, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, తెలుగుదేశం మోసం చేసే నేనే తిరిగా. నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనం కావాలని. మీతో వాదించినటువంటి రికార్డు ఉంది, మీతో వాదించిన ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఎస్ సార్. అంటే టీ కొడవ కప్పుకున్న తర్వాత నాకు ఇది తప్పదు, మీకు తప్పదు, అది వేరే విషయం. అయితే నేనేమంటాననేసి అంటే వాళ్ళ జనసేన పార్టీ కూడా ఏదైతే ఈ కలయిక కోసం ప్రయత్నం చేసిందో మాకు ఒక విశ్వాసం ఉండేది, ఎవ్వరికీ లేకపోయినా సరే మేము కలిసి వెళ్తామన్న విశ్వాసం నా బోటి వాళ్ళకు ఉండేది. ఎందుకు అనేసి అంటే బికాస్ ఆఫ్ జనసేన, జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి మేము ప్రయాణం చేస్తామన్న మరుక్షణం మాకు విశ్వాసం ఉంది. ఎందుకనేసి అంటే ఈయన మాటకి మా అధిష్టానం ఇచ్చే గౌరవం. నేను ఇందాక చెప్పినట్టుగా మా మధ్య ఉన్నటువంటి ఏదైతే టీడీపీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఉన్నటువంటి ఒక బంధము, సో ఇవేవి ఈ మిగతావన్నీ కూడా దాని తృణప్రాయం అయిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఆ రోజు మేము విశ్వసించాము. అయితే చిన్న సందేహాలు ఏవైతే ఈ సన్నాయి నొక్కులు గాళ్ళు లేకపోతే ఈ వైనాట్ 175 గాళ్ళు మనతో వాదించేటప్పుడు మీ కలయిక సరిపోతే ఏమంటే చిన్న అనుమానాలు ఉండేవి. అంటే ఓట్ షేరింగ్ విషయంలోనా లేకపోతే విన్నింగ్ ఫ్యాక్టర్స్ విషయంలోనా. ఈవేళ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అవి కూడా పటాపంచులు అయిపోయి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పబడింది. చాలా మంది అంటున్నారు, ఇది మీరు కూడా ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఇండి కూటమితో కలిసిపోతున్నారని చెప్పేసి కూడా డైరెక్ట్ గా చెప్పేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలోనా, ఈ రాష్ట్రంలోనా.
అది కూడా ఎప్పుడైతే ఆయన ఒక మాట అన్న తర్వాత ప్రత్యేకించి ఆయన ఢిల్లీకి మొన్న వెళ్ళి వచ్చిన తర్వాత దేశంలోనే ఒక వాతావరణం మారిపోయింది. ఆ మారిపోయిన నేపథ్యంలో ఇవాళ మరో 10-15 మంది ఏదైతే ఇండివిజువల్ గా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇవాళ పార్టీలో చేరడం అయితేనేమి, కూటమిలో చేరడం అయితేనేమి, జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి మార్పులు అంటే ఒక సానుకూల దృక్పథంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. ఈ నష్టపోవడానికి అంశాలు ప్రత్యేకించి విభజన చట్టంలో అమలుకు సంబంధించినటువంటి అంశాలు, ఇంక్లూడింగ్ నేను చెప్తాను ప్రత్యేక హోదానో లేకపోతే ప్రత్యేక ప్యాకేజీనో లేకపోయినట్టయితే ఒక స్టీల్ ప్లాంట్ అంశం. ఎస్, ఉత్తరాంధ్ర వాసిగా నేను ఎప్పుడు వ్యక్తిగా అయితే నాకు స్టీల్ ప్లాంట్ ఒక పరిరక్షించబడాలా. ఇవాళ కూడా దానికి ఏదైనా సొల్యూషన్ చూసుకొని ఇష్యూ సాల్వ్ అవుతుంది. సెయిల్కి అప్పచెప్పాలి, అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత రజనీ గారు మాట్లాడతారు.